అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్. ఈరోజు మనం ఉజ్జయిన్లో ఉన్న ఓంకారేశ్వర గుడికి వచ్చామండి. ఇది వచ్చేసి నర్మదా నది ఒడ్డున ఉంటుంది. చూశారు కదా, మనకి ఓంకారేశ్వరు ఇంకా మమలేశ్వర్ పక్క పక్కనే ఉంటారు. ఇలా బ్రిడ్జ్ పై నుంచి ఒడ్డు దాటి వెళ్తాం అనమాట. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి సెక్యూరిటీ ఉంటుందండి. ఇక్కడ మనకి ప్రైవేట్ వెహికల్స్ అయితే ఇక్కడ టోల్ ట్యాక్స్ ఉంటుంది, అది కట్టేసి వెళ్ళాలి. చూశారు కదా, ఓంకారేశ్వర్ మందిర్ అని రాసింది. ఇక్కడ నుంచి మనం వెళ్తే ముందుకి ఓంకారేశ్వర్ టెంపుల్ వస్తుందన్నమాట. మనకి నర్మదా ఒడ్డున అటువైపు మమలేశ్వర్ ఉంటుంది, ఓంకారేశ్వర్ ఉంటుంది. రెండు కలిపి ఓంకారేశ్వర్ మందిర్ అంటారు. ఇక్కడ మనం ఎడం వైపుకి వెళ్తే ఓంకారేశ్వర్ టెంపుల్ వస్తుందండి. ఇక్కడ పోలీస్ ట్రాఫిక్ ఆపేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట. ఇక్కడే అన్ని వెహికల్స్ని ఆపేశారు. అంటే ఒక్కొక్కసారి పంపిస్తున్నారు, ఒక్కొక్కసారి ఆపేస్తున్నారు. ఇక్కడ దారి పొడుగుతా మనకి శివలింగాలు అమ్ముతున్నారండి. ఇక్కడ ఏం చెప్తారంటే నర్మదా ఒడ్డున దొరికే రాళ్లతోనే ఇక్కడ శివలింగాలు తయారు చేస్తారని చెప్తారనమాట. ఇదంతా కూడా మనకి షాప్స్, పూజా సామాగ్రిని అవన్నీ ఉంటాయి. ఎక్కువగా అయితే శివలింగాలు అవి అమ్ముతున్నారనమాట. చూసారు కదండి, ఇప్పుడు మనం ముందుకెళ్తే నది ఒడ్డు వస్తుందన్నమాట. అలాగే పార్కింగ్ ఏరియా అంతా కూడా ఇంకొకటి లోపట ఉంది, కానీ బయటే ఆపేస్తున్నారు మొత్తం. సో మనకి ఇక్కడ ఎడం వైపు లోపలికి వెళ్తే మెయిన్ ఓంకారేశ్వర టెంపుల్ ఉంటుంది. చూసారు కదండి, ఇటువైపు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అన్నీ కూడా మనకి పూజా సామాగ్రి షాపులు కానీ, లేకపోతే శివలింగాలు కానీ, మనకి వెండి ఇత్తడి వస్తువులు అవన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. రాగి ఇత్తడి వస్తువులు, మనకి శివలింగాలు కానీ, లేకపోతే శివుడి పైన గంగా నీరు పోసే సామాగ్రిని కానీ అవన్నీ ఉన్నాయి. సో ఇలాగా మనకి నడుచుకుంటూ ఇలా బ్రిడ్జ్ మీద నుంచి రావాలండి. ఇక్కడ కూడా బ్రిడ్జ్ ఉంటుంది. ఈ ఏదైతే బ్రిడ్జ్ అటువైపు నర్మదా ఒడ్డున మీద నుంచి ఉందన్నమాట. అటువైపు మమలేశ్వర్, ఇటువైపు ఓంకారేశ్వర్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చి మనం గుడి వైపు వెళ్తుంటే మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి. ఇక్కడంతా కూడా స్వీట్ షాప్స్ ఎక్కువగా ఉన్నాయి, దేవుడికి పలహారంగా పెట్టడానికి. అలాగే ఇక్కడ శివలింగాలు చూశారు కదా, చాలా పెద్ద పెద్ద శివలింగాలు ఇక్కడ తయారు చేస్తున్నారండి. చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి సామాగ్రి. అలాగే పూజ సామాగ్రి కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి, ఇక్కడ అమ్ముతున్నారు. చూస్తే కాస్ట్ అంతగా ఎక్కువగా ఏం లేవండి, మనకి నార్మల్గా దొరికే విధంగానే ఉన్నాయి. ఇంకా మనము ఎంత బార్గెయిన్ చేస్తామో దాన్ని బట్టి మనం చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా అలాగే పూజ సామాగ్రి షాపులు. ఈ దారి పొడుగుతా చాలానే ఉంటాయండి, చిన్న సందులాగా ఉంటుంది. అంతా కూడా బ్రిడ్జ్ అనమాట. ఇది చూసారు కదా, ఇలా అంతా కూడా ఇట్లా బ్రిడ్జెస్ లాగా, అంటే చిన్న బ్రిడ్జెస్ లాగా ఉంటాయి అంతా. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళాలి. ఇది నేను వచ్చేదారండి. వెళ్ళేటప్పుడు మాకు టైం అయిపోతుందని ఫస్ట్ నేను వెళ్ళి దర్శనం అది చేసుకొని వచ్చేటప్పుడు తీశాను. అలాగే ఇప్పుడు ఎడం వైపు కిందకి వెళ్తే మనకి బోటింగ్ ఏదైతే ఉందో ఆ బోటింగ్కి ఇటు నుంచి వెళ్ళే దారి ఒక దారి. చూసారు కదా, అది వచ్చేసి మెయిన్ బ్రిడ్జ్ అండి. మనం ఫస్ట్ అటు నుంచి అలాగా వచ్చి అటు నుంచి ఇలాగా దేవుడి దర్శనానికి వెళ్తాం అనమాట. బాగా రద్దీగా ఉన్నప్పుడు ఇదంతా కూడా క్యూ ఉంటుంది, క్యూ లైన్ అనమాట. ఇదంతా ఒడ్డు. అటువైపు వెళ్తే మమలేశ్వర్. చూసారు కదా, ఈ నర్మదా ఒడ్డు మీద, అంటే నర్మదా నది మీద వచ్చేసి మనకి బోట్ రైడ్ అది అంతా చూపిస్తారు. తీసుకొని తర్వాత అటువైపు వెళ్ళొచ్చు. చూసారు కదండి, ఓంకారేశ్వర్ శివలింగము ఇలా ఉంటుంది. ఇది టీవీలో చూపిస్తున్నారండి. లోపల లైవ్ అనేది పూజ కార్యక్రమం అవుతున్నప్పుడు బయట టీవీ అది పెట్టారనమాట. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి ఎదురుగా కనబడుతుంది కదండి, అది టికెట్ కౌంటరు. పైన వచ్చేసి మనకి 12 జ్యోతిర్లింగాలు ఏంటి అనేది అక్కడ పెట్టారు. ఇది వచ్చేసి టికెట్ కౌంటరు. మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి. శీఘ్ర దర్శనం ఉంటుంది. 300 రూపీస్ టికెట్, లేదంటే అక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. టికెట్ ప్రింట్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ చూపిస్తున్న వాళ్ళు అక్కడ ఏంటంటే మనకి కుడివైపున ఒక సందు ఉంటుంది. ఇదంతా కూడా మెయిన్ క్యూ అనమాట. అంటే సర్వదర్శనం ఉంటుంది కదా, ఫ్రీ దర్శనం. ఈ క్యూలో నుంచోవాలి. నార్మల్గా అయితే ఎక్కువగా రద్దీ లేదు. లంచ్ టైంలో క్లోజ్ ఉంటుందండి టెంపుల్. సో అందరూ అలాగా క్యూలో నుంచొని వెయిట్ చేస్తున్నారనమాట. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడైతే ఇదంతా కూడా క్యూ నిండిపోయి ఉంటుంది. సో ఇటువైపు నుంచి కూడా మనం కిందకి వెళ్ళొచ్చు అనమాట. ఏదైతే బోట్ రైడ్ ఉందో అక్కడికి, ఆ లొకేషన్కి వెళ్ళొచ్చు. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి, చాలా విశాలంగా కూడా ఉంటుంది.
లంచ్ టైం కాబట్టి మేము కూడా వెయిట్ చేసాము. ఎప్పుడైతే ఓపెన్ చేశారో తర్వాత మేము ముందుగానే టికెట్ తీసుకున్నాము, అటువైపు నుంచి వెళ్ళాము. లేదంటే మీరు ఇక్కడ క్యూలో నుంచోవచ్చు అనమాట. మన చేత్తో మనము నీళ్లు పోయొచ్చు, అక్కడ పూజారి ఉంటారు. బయట చాలామంది కూడా వెళ్ళినప్పుడు లోపల పూజ చేయిస్తాము, వాటర్ పోయిస్తాము అని చెప్తారండి. లోపలికి తీసుకెళ్తారు. ఒక్కొక్కరు 500 తీసుకుంటారు, ఒకళ్ళు 400. అది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే మన చేత్తో శివలింగం మీద పోయలేమండి. పైన ఒక చిన్న గొట్టంలా ఉంటుంది, అక్కడ నీళ్లు పోసేయమని చెప్తారు. అక్కడ నీళ్లు పోసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి శివలింగం మీద పడుతుంది. ఈ మూర్తులు వచ్చేసి సీతారాముల వారండి. పక్కన ఇందాక ఒక చిన్న బెడ్ లాగా చూసాం కదండి, అది ఏంటంటే శివుడు పార్వతి ఇక్కడికి వచ్చి సేద తీరుతారని చెప్తా ఉంటారు. అందుకనే పాచికలు అవన్నీ పెట్టి అక్కడ అమర్చి ఉంచుతారనమాట. సో ప్రతిరోజు శివుడు పార్వతి ఇక్కడికి వచ్చి సేద తీరుతారని చెప్తూ ఉంటారు. అలాగే మనకి టెంపుల్ పైవైపు ఇలా పైకి దారి ఉంటుందండి. పైకి వెళ్ళడానికి ఇంకొక 2 గుళ్ళు ఉంటాయి. అవి మనం ఇప్పుడు చూపిస్తాను నేను. ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి దగ్గరగా ఒక 2 గంటల పైనే పడుతుందండి. ఇక్కడ నుంచి మళ్ళీ పార్కింగ్ ఏరియా వరకు వెళ్ళేసరికి 3 గంటలు, అంటే మొత్తం మీదుగా ఒక 2 నుంచి 3 గంటలు వ్యవధి తీసుకోండి ఈ గుడి అంతా కూడా చూడడానికి. అలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే పార్కింగ్లో ఆపేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ మమలేశ్వరం వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి ఆటోలో. ఇక్కడ వచ్చేసి పర్వతేశ్వర మహాదేవ్ ఉన్నారండి. ఇక్కడ కూడా పూజా కార్యక్రమం అవి చేస్తున్నారు. ఇక్కడైతే మన చేతులతో మనం ఇక్కడ అభిషేకం అవన్నీ చేయొచ్చండి. చూసారు కదా, లింగానికి అర్చన చేయిస్తున్నారు, అభిషేకం అది చేయిస్తున్నారు. లోపల అలౌడ్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు. అలాగే మనకి ముందుకెళ్తే శని దేవాలయం ఉందండి. ఇక్కడ పైన వచ్చేసి నేను చూసింది ఏంటంటే చాలామంది ఫారినర్స్ ఈ శని దేవాలయంలో కూర్చొని పూజ చేసుకుంటున్నారు. చూసారు కదా, స్మరిస్తున్నారు. ఇది వచ్చేసి శనీశ్వరాలయం అనమాట. చూసారా, ఫారినర్స్ అందరు కూడా శనిదేవుణ్ణి స్మరిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఇటువైపు అంతా కూడా సర్వదర్శనం క్యూ అనమాట. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే ఇలాగ గుడి చుట్టూతా ఉంటుందండి దర్శనం కోసం అని. ఈ లైన్స్లో అంతా కూడా ఉండి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే పైకి వచ్చేసి మనకి ఇక్కడ ఇటు నుంచి రూట్ క్లోజ్ ఉందండి, ఇంకొక వైపు నుంచి రూట్ ఓపెన్ ఉంటుంది, చూపిస్తాను. అలాగే దారిలో చిన్న పార్వతీదేవి అంటే మహాకాళి రూపం కూడా ఉంటుంది అక్కడ దర్శనం కోసం అని. అలాగే కుడివైపున మనకి ఇక్కడ విఘ్నేశ్వర ఆలయం కూడా ఉంటుంది. చూసారు కదా, ఇది ఇంకొక లెవెల్ అండి. ఈ పైకి వెళ్తే ఇంకొక గుడి కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. చూసారు కదండి, మహాకాళేశ్వర మందిర్ అని ఉంది పైన. మనకి ఇది వచ్చేసి ఒక చిన్న గుడి ఇక్కడ పెట్టారండి ఓంకారేశ్వర్ పైన. మనకి మెయిన్ మహాకాళేశ్వర్ గుడి ఉజ్జయిన్లో ఉంది కదండి, అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ పార్వతీదేవి ఉన్నారు. అలాగే కిందకు వచ్చేసిన తర్వాత మహాకాళేశ్వర్ ఉంటాడండి సర్పం పడగలో. వెనకాల చూశారు కదా మహాకాళేశ్వరి ముఖరూపం. మనకి ప్రత్యేక పూజలు జరిగినప్పుడు అవి పెడతారనమాట శివలింగానికి. ఇది వచ్చేసి కింద మహాకాళేశ్వరి రూపము, శివలింగము. ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అనమాట ఓంకారేశ్వరిని చూసుకున్న తర్వాత. నందీశ్వరుడు. అలాగే ఇదంతా కూడా ఓపెన్ ఏరియా ఉంటుందండి, కూర్చోడానికి చాలా చక్కగా ఉంటుంది. మంచి గాలి వెలుతురు అది వస్తుందన్నమాట. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అవి ఉంటాయన్నమాట, దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఈ ప్రదేశాన్ని అంతా ఒకసారి చూపిస్తాను, ఇక్కడ నుంచి చూడడానికి ఎలా ఉంటుందో. మనకి ఎదురుగా ఒక త్రిశూలం కనబడుతుంది కదండి, అక్కడ నుంచొని ఫొటోస్ అవి తీసుకోవచ్చండి, చాలా చక్కగా వస్తుంది. ఫోటోగ్రాఫర్ అది కూడా ఇక్కడ ఉన్నారు, చూసారు కదా. మామూలుగా డబ్బులు తీసుకొని ఫోటో తీసి మనకి ప్రింట్అవుట్ ఇస్తారనమాట. ఇక్కడ నుంచి చాలా చక్కగా కనబడుతుంది, చూసారు కదండి. అక్కడ మీకు వెళ్తున్న బోట్ వచ్చేసి బోట్ రైడ్ అండి, నేను చెప్పింది ఇందాక. మీకు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు తీసుకెళ్ళి మళ్ళీ మమలేశ్వర్ ఒడ్డున దింపేస్తారనమాట.
మమలేశ్వర్ దర్శనం అయిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకుంటే ఒక 20 రూపీస్ ఒక మనిషికి తీసుకుంటారు. అక్కడ నుంచి పార్కింగ్ ఏరియాకి వెళ్తాము. చాలా ఉంటుంది. మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళలేమండి. ఏదైతే మనం ఫస్ట్ కార్ ఆర్పేసామో అక్కడికి వెళ్తాం అనమాట. ఇది పాతకాలపు రాజులు ఉండే ప్యాలెస్ అని చెప్తారనమాట. అక్కడ శిథిలమైనట్టు కనిపిస్తుందండి. అక్కడైతే ఎవరు ఉంటున్నట్టు అనిపించట్లేదు. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాము. నేను చూపిస్తాను దర్శనంకి ఎలా ఉంటుంది అనేది. అది వచ్చేసి మమలేశ్వరం వెళ్ళే దారి అనమాట. మమలేశ్వరం అక్కడ దిగిన తర్వాత పైనుంచి అట్లా వెళ్ళడానికి. మమలేశ్వరం కాకుండా పైన ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. మనకి 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయండి చూడ్డానికి. సోమేశ్వర్ మహాదేవ్, మల్లికార్జున మహాదేవ్, మహాకాళేశ్వర్ మహాదేవ్, ఓంకారేశ్వర్ మహాదేవ్ ఇప్పుడు ఏదైతే చూడ్డానికి వచ్చామో, శ్రీ వైద్యనాథ్ మహాదేవ్, శ్రీ భీమశంకర్ మహాదేవ్, శ్రీ రామేశ్వర మహాదేవ్ రామేశ్వరంలో ఉండేదండి. తర్వాత శ్రీ నాగేశ్వర మహాదేవ్, శ్రీ కాశీ విశ్వనాథ్ మహాదేవ్, శ్రీ త్రయంబకేశ్వర్ మహాదేవ్. అలాగే మనకి ఆఖరి 2 జ్యోతిర్లింగాలు వచ్చేసి కేదార్నాథ్ మహాదేవ్, అలాగే భీమశంకర్ మహాదేవ్. 12 జ్యోతిర్లింగాలండి. నేను చెప్పాను కదా సేద తీర్థారని శివుడు పార్వతి ప్రతిరోజు ఇక్కడే అనమాట. మనకి ఇక్కడ కుడివైపున అక్కడ ఎంట్రన్స్ లాగా ఉంటుందండి. అక్కడ వచ్చేసి మనకి లోపలికి ఎలవ్ చేస్తారు. ఇక్కడ అతను నుంచొని ఉన్నారు చూసారా అండి, అక్కడ నుంచి పంపిస్తారనమాట. లోపల ఇలా మనకి చిన్న క్లిప్పింగ్ తీసానండి. లోపల అలౌడ్ లేదు కాబట్టి అక్కడ ఏదైతే పైన గొట్టంలా కనబడుతుందో అక్కడే మనం నీళ్ళు పోస్తాం అనమాట. అలాగే మనకి ఇప్పుడు దర్శనం అయిపోయిందండి. బయటికి వచ్చేటప్పుడు మేము మమలేశ్వరం వెళ్ళడానికి బోట్ రైడ్ అది బుక్ చేసుకున్నాము. ఫ్యామిలీ అందరికీ కలిపి 1000 రూపీస్ తీసుకున్నాడు అనమాట. అంటే ఓన్లీ మా ఫ్యామిలీ వరకు తీసుకున్నానండి. సో 1000 రూపాయల్లో అయిపోయింది. లేదంటే మనిషికి 200 కానీ, లేదంటే 100 రూపాయలు కానీ, 300 కానీ, అది సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. మనం 200 వరకు కూడా మాట్లాడుకొని మనిషికి అలా వెళ్ళొచ్చు. లేదంటే 100 రూపాయల్లో కూడా. మనకి ఇదంతా కూడా బోట్ రైడ్ చూపించి ఆ తర్వాత మమలేశ్వరం దగ్గర దింపేస్తారండి. ఎక్కువసేపు ఉండదు. అంతా కలిపితే కూడా ఒక అరగంట లోపటే అయిపోతుంది అనమాట. అది నేను వేరే వీడియోలో చూపించానండి బోట్ రైడ్ ఎలా ఉంటుందో. ఇటువైపు అంతా ఇబ్బందిగా ఉంటుందంటే అంటే రాళ్ళు అవి ఉంటాయి, అలా నడుచుకొని దిగి రావాలి. ఏదైతే మనకు దర్శనం కోసం నుంచుంటున్నామో క్యూ లైన్, అటువైపు నుంచి కూడా దిగొచ్చు. అటైతే మనకి మెట్ల దారి అది ఉంటుంది. ఇటువైపు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బోట్స్ ఉంటాయన్నమాట. ఆ బోట్స్లోకి బోట్ రైడ్కి వెళ్ళొచ్చు. చూడ్డానికి అయితే చాలా బాగుంటుందండి. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. అయితే బోట్ రైడ్లో వెళ్ళినప్పుడు పైన ఒక మనకి తార్పాలిన్ కవర్స్ అవి వేసి ఉంచుతారు. చూసారు కదండి పైన టెంపుల్ ఎంత ఉందో. కింద నుంచి పై దాకా అంతా కూడా దర్శనం క్యూ లైన్స్ లాగా మొత్తం ఉంటాయి. అంటే రద్దీగా ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం క్యూ లైన్స్ అవి ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా నర్మదా ఒడ్డు తీరం. ఇక్కడ మనకి బోట్ రైడ్ అది ఎక్కేసి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట. చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు, పూజా కార్యక్రమాలు అవి కూడా చేస్తున్నారు ఇక్కడ ఒడ్డు తీరాన. ఇలాగా మనకి బోట్ రైడ్లో ఎక్కించుకొని లైఫ్ జాకెట్స్ అవి ఇస్తారండి. అవి ఇక్కడతో వీడియో ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. చూసినందుకు ధన్యవాదములు.